నమస్కారం అండి. ప్రపంచంలో ఏదన్నా మంచి పని అనుకునేది ఏంటంటే దాత గొప్పవాడు. అటువంటి దాత పల్లెర్లమూడి ఉప్పలపాటి కాశీ విశ్వనాథం గారు బస్ షెల్టర్ నిర్మించడం జరిగింది. దాదాపు అది 20 సంవత్సరాలు అవుతుందండి. 20 సంవత్సరాల నుంచి బస్ షెల్టర్ ఉంది. రోడ్డు పెరిగింది, ఎక్స్టెన్షన్ చేశాను. ఇక్కడ రోడ్డు అయితే మెరకైంది, బస్ షెల్టర్ పల్లమైంది. పల్లం అయితే డివైడర్ ప్లేస్లోనే ఇంకొక బస్ షెల్టర్ పక్కనే పంచాయతీ తీర్మానం చేపించి ఇంకో బస్ షెల్టర్ నిర్మించడం కోసం ఇంకోటి నిర్మించడం జరిగింది. దాని మీద ఎవరికేమి అభ్యంతరాలు ఉన్నాయో కోర్టు స్టే ఆర్డర్ అయితే తీసుకురావడం జరిగింది. కోర్టు స్టేలో ఉండగా దాన్ని మేమైతే నిర్మాణం అయితే ఆపడం జరిగింది. కానీ ఆ స్టేలో ఉండగానే వాళ్ళే వ్యక్తులు ఎవరైతే స్టే తీసుకొచ్చారో వాళ్ళే ఆ కోర్టులో ఉన్న పరిధిలోనే పాత బస్ షెల్టర్ పడేసారు, కొత్తదాన్ని పడేశారు, డివైడర్ను కూడా తోసేశారు జేసీబీతో. మరి రాత్రిపూట వచ్చి ఈ రోడ్డు ఎక్స్టెన్షన్గా ఉంది, స్పీడ్గా వచ్చే వాళ్ళు డివైడర్ కనుకుంటే రోడ్డు ప్రమాదాలు కానీ ఏం జరగకుండా ఉంటాయి. స్కూల్ పిల్లలు కానీ, మహిళలు కానీ, ఆటోలకు కానీ, బస్సులకు కానీ వెళ్ళేటప్పుడు వర్షం పడినా, ఇప్పుడు వర్షం పడుతుందండి, ఇప్పుడు మనకు షెల్టర్ లేదు. మరి దయదాత అయినా ఇచ్చేది ఏంటంటే నేను చనిపోయినా నేను చేసిన మంచి పని 4 తరాల పాటు చూసుకుంటారని బస్ షెల్టర్ నిర్మించడం కానీ, గుళ్ళు కట్టించడం కానీ, బళ్ళు కట్టించడం కానీ చేస్తారు. అటువంటి దాతలకు విలువ లేకుండా బస్ షెల్టర్లన్నింటినీ కూల్చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య అండి. ఏదైనా కానీ ఏ పార్టీ అన్నా కానివ్వండి ఊరికి డెవలప్మెంట్ కోసం కృషి చేయాలి తప్ప ఇట్లా కూల్చుకుంటూ పోతే దాతలు ఇచ్చిన వాటికి వాల్యూ లేకుండా చేస్తే ఫ్యూచర్లో ఈ దాతలు అనేవాళ్ళు ఎవరు ముందుకు రారండి, డెవలప్మెంట్ అనేది ఆగిపోద్దండి. ఈ గ్రామంలో ఫస్ట్ బస్ షెల్టర్ అనేది లేదంటే ఆయన ఎవరో దాత గారు కట్టించారు. ఈ రోడ్డు ఎక్స్టెన్షన్ చేయడం పెద్ద రోడ్డు పడటం వల్ల అది కొంచెం పల్లమైంది. దాన్ని కూడా మెరక చేసి పక్కన కూడా కొత్త మొదలుపెట్టారు. మొదలుపెట్టి ఇది చేస్తే వీళ్ళు దారుణంగా ప్రజల సొమ్ము, అది ఎవరి వ్యక్తిగతం కూడా కాదు, దాన్ని కూల్చి చాలా దుర్మార్గం చేసుకొచ్చారు. ఇదే దాతలో ఊళ్ళో శ్మశానానికి ప్రహరీ లేకపోతే ప్రహరీ కూడా ఆనాడు భోజనం కట్టించాడు. శ్మశానంలో కూడా ఇలా బస్ షెల్టర్ లాంటి ఒకటి వేసి ఇచ్చేశారు. మరి వాళ్ళు అవి కూడా కూల్చేస్తే బాగుండేది. అదే పల్లెర్లమూడి హై స్కూల్లో కొంతమంది దాతలు భూమి ఇచ్చారు. సేమ్ ఇదే కట్టించిన దాతలు కూడా బిల్డింగ్లే కట్టించింది ఉంది. 50 ఏళ్ళ నుంచి కూడా 65 హై స్కూల్ కూడా దాతలు ఇదే దాతలు చేశారు. మరి వీళ్ళు కూడా మరి వెళ్ళి మరి హై స్కూల్ లాంటి కూడా మరి ధ్వంసం చేస్తారు ఏంటో మాకైతే ఏం తెలవని అయోమయంగా పరిస్థితి ఉంది. వీళ్ళు ఇంత దుర్మార్గంగా ఇంత అనైతికంగా చేయడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఇది అందరూ ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిందే. ఏ గవర్నమెంట్ అయినా ఎవరైనా సరే ప్రజా సమస్యకి మనం సహకరించాలి, కానీ మనం దాని దుర్మార్గం అనేది చేయకూడదు. అలా చాలా దుర్మార్గంగా చేసి అంత దుర్మార్గార్థంగా చేసుకొచ్చారు. అరాచకం సుచిత తయారైపోయారు అనమాట ఊళ్ళో. దీని మీద కంప్లైంట్ ఇవ్వడానికి పెడుతున్నాం. ప్రభుత్వం కూడా మినిస్టర్ గారు కానివ్వండి, సీఎం గారు కానివ్వండి, ఎవరైనా కూడా దీని మీద స్పందించి ఇటువంటి దుశ్చర్యలు జరగకుండా ఆపుతారని చెప్పి మేము ఆశిస్తున్నాం. మేము ఒకసారి బోర్డు మీటింగ్ పెట్టుకున్నప్పుడు టీడీపీ వారు అది కట్టడానికి వీల్లేదని చెప్పి అన్నారు. అయినా సరే అది తీర్మానం చేసి మేము కడతాం మొదలుపెట్టాము. టీడీపీ వాళ్ళు మరి ఎందుకు చేశారో అలా తెలియదు, కానీ ఇవాళ మేము వర్షంలో నుంచున్నాము, నీడకూడ లేదు నుంచుంటాకి. అది ఒక మంచి కోసమే కట్టడం మొదలుపెట్టాం, కానీ ఇలా చేస్తారని అనుకోలేదు. చాలా దారుణం చేశారు. ఇది ఎందుకు జరిగిందో మాకైతే తెలియదు. మేమైతే పోలీస్ కంప్లైంట్ పెడదాం అనుకుంటున్నాము. మాకు మంచి జరగాలని మేము అనుకుంటున్నాము. డివైడర్ కూడా కూల్ చేశారండి. బస్ షెల్టర్ కూల్చిన విధానం మేము నిరసన తెలియపరచడానికి ఇక్కడ కూడిక పోగొట్టడం జరిగిందండి. స్టే తెచ్చింది కూడా టీడీపీ వారే. తీర్మానంలో వద్దని అడ్డం జరిగింది వాళ్ళే. ఆయన తీర్మానం చేసి షెల్టర్ బలం అయిపోయింది, ఒకటి ఏర్పాటు చేయాలి, ఊళ్ళో అసలు బస్ షెల్టరే లేదని తీర్మానం చేసి ప్రజల అవసరాల కోసం నిర్మించడం జరిగిందండి. ఇట్లాంటి దారుణమైన పరిస్థితులు మరి ఇవాళ రావటం అనేది మరి చాలా ప్రజానికానికి ఇబ్బందికరమైన విషయం. మరి ఇది ఎటు నడుస్తుందో మరి అర్థం కావట్లేదు. విషయం ఏంటంటే రేపు పరిస్థితులు ఎలా ఉంటాయి, ఇవాళ మేము నిరసన తెలియపరచకపోతే కూడా రేపు ప్రమాదం జరుగుద్దనే భయం చేత ఇవాళ మేము ఇక్కడికి వచ్చింది. ఏంటంటే భయం చేత మేము భయపడిపోయి వాళ్ళు ఇవాళ ఇంత దారుణంగా చేశారు, మళ్ళీ రేపు మరి ఏదైనా చేయడానికి సిద్ధపడతారనే భయం చేత మేము ఇవాళ మా నిరసన తెలియపరచడానికి ఇక్కడికి రావడం జరిగిందండి. టీడీపీ వారికి అధికారం వచ్చింది, వాళ్ళకి అత్యధిక మెజార్టీ ఇచ్చారు. వాళ్ళ టైం బాగుండి నూజివేడి ఎమ్మెల్యేగా పార్థసారథి గారు గెలవటం, ఆయనకి మినిస్టర్ రావటం, ఇంక వీళ్ళకి పట్టపగ్గాలు లేకుండా అయిపోయినాయి. అదే అంటే ఆయన మళ్ళీ మినిస్టర్ ఉన్నాడు, మీరేం బిగుతారు అంటున్నారు. ఇది నిన్న ఎంత దౌర్జన్యంగా చేశారంటే ఎవడొస్తాడు రండి ఇక్కడ చంపేస్తామని చెప్పి జేసీబీ తీసుకొచ్చి పట్టపగలు బస్ షెల్టరు, మొత్తం కొత్త బస్ షెల్టరు, డివైడరు
మొత్తం అన్ని దౌర్జన్యంగా పడవేశారు. కోర్టును కూడా లెక్క చేయకుండా ఏం బీగుతారు వీళ్ళు. మా అమ్మలు మంత్రి గారు ఉన్నారు. మరి మంత్రి గారికి మరి ఈ మీడియా ముఖంగా తెలియజేసేది ఏంటంటే, మీరు అధికారం వచ్చింది, మీకు ఓకే, మంత్రి పదవి వచ్చింది, మంచిది. దీన్ని ఈ పదవిని ఉపయోగించి ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయండి. ఇలా దౌర్జన్యాలకు పాల్పడితే మాత్రం దీని ఎఫెక్ట్ అంతా మీకు పడద్ది. దీనికి ప్రతిచర్య ఎప్పుడూ ఉంటానే ఉంటుంది. ఈరోజు ప్రజాస్వామ్యంలో అధికారం అనేది ఎవరికీ శాశ్వతం కాదు. ఏ పార్టీకి, మాకైనా వచ్చు, మీకైనా వచ్చు, ఎవరికీ శాశ్వతం కాదు. ఇవాళ అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి మనం ఇష్టం వచ్చినట్టు విర్రవీగితే దాని ప్రతిచర్య అనుభవించే రోజు ఎప్పుడు ఉంటుంది. కానీ మీరు ఇష్టం వచ్చింది వాళ్ళ అధికారంలో ఉన్నాం, ఏదో కేసులు పెట్టి భయభ్రాంతం చేద్దాం, లాంచ్ చేద్దాం. మేము దేనికైనా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రజల పక్షాన్ని పోరాడదాకా మేము ఇప్పుడు సిద్ధం. వెనకాడిగా వేసేదైతే లేదు. మీరు కేసులు పెట్టి లోన్ వేసినా, భౌతిక దాడులు చేసినా దేనికి భయపడే ప్రసక్తి అయితే లేదు. ప్రతి విషయంలో కూడా ప్రజల పక్షాన మేమైతే వైఎస్ఆర్సీపీ తరఫున మేము సిద్ధంగానే ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారి కేసులకిను ఇంకో దానికి దాడులకి భయపడే వ్యక్తి అయితే కాదు. అటువంటి నాయకుడి సమక్షంలో, అటువంటి నాయకుడి నాయకత్వంలో మేము ప్రయాణం చేయటానికి మేము ఎప్పుడూ భయపడే ప్రసక్తి అయితే లేదు. ప్రజల పక్షాన్ని మేము ఎప్పుడు పోరాడుతూనే ఉంటాం. దీన్ని ఏదైనా మీరు దగ్గర పెట్టుకుని మనకి అధికారం ఉంది కదని చెప్పి కళ్ళు నెత్తికెక్కితే కాలమే సమాధానం చెప్పుద్ది అన్నిటికీ.